సహదేవ్కు ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరు షిఫ్ట్ అయిపోతాడు. అసలేం జరిగింది? పలికే బంగారమైన సీరియల్ ఆగస్టు 6వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. చండిక గంగాధర్ని చూస్తూ, భూమి పత్రాలు పోయాయని చెప్పావు. అది నిజమో అబద్ధమో తెలియడం లేదు. ఎంత పని చేశావురా? ఇప్పుడేమో ఇలా కోమాలో ఉండి మా ఇంటికొచ్చావు. నిన్ను చంపాలన్నంత కోపం ఉంది. కానీ పత్రాల కోసం నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నానని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శివ దగ్గరకొస్తాడు. ఏంటక్క, బావని చూస్తుంటే తీపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా అంటాడు. ఇక చండికకి కోపం వచ్చేస్తుంది. వీడితో తీపి జ్ఞాపకాలు ఏముంటాయిరా అని గట్టిగా అరుస్తుంది. వీడొక బండరాయి, సేవలు అంటూ తిరిగేవాడు, నన్నెప్పుడు పట్టించుకున్నాడని అని చండిక అంటుంది. ఇంతకీ వీడు ఉంటే లాభమా, పోతేనే లాభమా అని చండిక అడిగితే, ఎవరికి తెలుసు, బావ ఎలా ఉన్నా కూడా నీకు లాభమే అంటాడు. నాకేంటి లాభం? భూమి పత్రాలు లేక నేను గిలగిలా కొట్టుకుంటుంటే లాభం అంటావేంటి అని చండిక అంటూ ఉంటే, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. పూరి నీకు కన్న కూతురు అనడానికి సాక్ష్యం ఏంటి అని అంటాడు. ఇక చండికకి కోపం వస్తుంది. అలా అంటావేంట్రా? ఏ మందు కొట్టొచ్చావా? నా కూతురు నా కడుపున పుట్టినప్పుడు అది నా కన్న కూతురు కాకుండా ఎలా ఉంటుంది? నా ఇంట్లోనే పెరిగింది అని అంటుంది. మరంతే కదా, అలాగే నీ ఆస్తి నువ్వు అనుభవించడానికి భూమిని నీ పేరు రాయించుకోవాల్సిన అవసరం ఏముంది అంటాడు శివ. పేపర్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటాడు. అది నీదే కదా, నీ మొగుడిదేగా. నీ మొగుడు నీ దగ్గరే ఉన్నాడు. బావని అడ్డం పెట్టుకుని ఆ భూమిని నువ్వు అమ్ముకున్నా, పంట పండించుకున్నా, ఏం చేసినా ఎవరు అడుగుతారు? భూమిని నువ్వు నీ సొంతం చేసేసుకో, మనం మన పనులు మొదలు పెడదాం, పేపర్లతో మనకేంటి అంటాడు. ఈ స్థలం నీది కాదని ఎవ్వరూ అడగరని శివ అంటాడు. భలే చెప్పావురా, నాకిప్పుడు ధైర్యం వచ్చిందని చండిక అంటుంది. ఈ భూమి మీద నీది అని చెప్పడానికి, ఇది నీ సొంతం అనడానికి భూమి పూజ మళ్ళీ చేద్దాం, అందరినీ పిలిచి ఆర్భాటం చేద్దామని శివ అంటాడు. వైభవంగా భూమి పూజ నేను చేయిస్తాను అంటాడు. నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడురా అని చండిక మురిసిపోతూ ఉంటే, అప్పుడే దుకాణం వస్తాడు. మరి నేనెవరిని అంటాడు. నాతో నీకు పోలికేంటి అని శివ అంటూ ఉంటే, శివని సపోర్ట్ చేస్తూ చండిక మాట్లాడుతూ ఉంటుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న పూర్ణిమ అయితే, ఈ బాబిగాడు ఎక్కడి నుంచి వచ్చాడో గాని అమ్మని మాయ చేస్తున్నాడు. వీడు నిజంగా మంచోడో కాదో కూడా నాకు అర్థం కావడం లేదు. వీడి సంగతి తేల్చాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. మరో సీన్లో హాసిని శివ గురించే తలుచుకుంటూ, ఎప్పుడు వస్తావురా, ఎంత సమయం పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన పెళ్ళికి లైన్ క్లియర్ అయింది. అమ్మాయి మేడం వచ్చిన విషయం నీకు చెప్పాలి. సందీప్ సార్ కూడా పారిడొట్లే నాకు కనిపిస్తున్నారు. ఇదంతా నీకు చెప్పాలి అని మనసులో అనుకుని వెంటనే హాసిని ఫోన్ చేస్తుంది. అయితే మరోవైపు శివ పూర్ణిమతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని పూర్ణిమని అంటాడు. ఇక పూర్ణిమ, నాకు నీ మీద డౌట్గానే ఉంది. నేను నిన్నొకటి అడగాలి, అయినా నువ్వు నాకు నమ్మశక్యంగా లేవు అంటుంది పూర్ణిమ. ఏదో ఒకరోజు నిన్ను పరిగెత్తించి కొడతాను అంటుంది. మాట్లాడితే నరుకుతాను, చంపుతాను, పరిగెట్టిస్తాను అంటావు. ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడవా నువ్వు అంటాడు. ఒక్కసారి కూడా ప్రేమగా చూడవా అంటాడు. అప్పుడే ఫోన్ రావడంతో ఫోన్ రింగ్ అవుతుంది. ఎత్తవేంటి అంటుంది పూర్ణిమ. హాసిని నుంచి ఫోన్ వస్తున్నా సరే అదంత ఇంపార్టెంట్ ఫోన్ కాదులే అంటాడు. తర్వాత మాట్లాడతాను అంటాడు. అయితే నాకివ్వు, నేను మాట్లాడతానని పూర్ణిమ ఫోన్ లాక్కోబోతూ ఉంటే ఫోన్ కట్ అవుతుంది. ఇక మరోవైపు హాసిని కాల్ చేస్తే కూడా ఆన్సర్ చేయట్లేదేంట్రా అని అనుకుంటూ ఉంటుంది. మరో సీన్లో స్వర సందీప్ మారిపోయాడని, ఇంక తొందరలోనే శివ హాసినిలిద్దరికీ ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేయాలని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక సహదేవ్ వస్తాడు. సందీప్ వచ్చి ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు. ఇంకేముంది, నిన్ను చెడగొట్టడానికే వస్తాడు కదా, పనేముంది అని స్వర తిడుతూ ఉంటే, నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటాడు. అది చెప్పడానికే వచ్చానంటే మంచి పని అయిందని స్వర మురిసిపోతూ ఉంటుంది. నన్ను వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారని చెప్దామనే వచ్చానని సహదేవ్ అంటాడు. ఇక సహదేవ్ అప్పుడే తన భార్యని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. మొదటిసారి భార్యతో కలిపి వచ్చాడని చెప్పి. ఇక సహదేవ్ భార్యకి చీర గాజులు పెట్టి పంపిస్తుంది స్వర. సహదేవ్ నువ్వు మారాలి అంటుంది. మారడం ఏంటండి అని సహదేవ్ భార్య అడిగితే, సహదేవ్కి నా కొడుకు సందీప్ లాగే కొంచెం దూకుడు ఎక్కువ కదా, అదే తగ్గించుకోమని చెప్తున్నాను అంటుంది స్వర. మరో సీన్లో చండిక కోసం ఫ్లెక్సీలు వేయిస్తాడు శివ. చండికని ట్రాప్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు.
పూర్తిగా శివ ట్రాప్లో చండిక పడిపోతుంది. నువ్వేం చెప్తే అదే చేస్తానని, నువ్వేం చేసినా అడ్డు రాను అంటుంది చండిక. నన్ను ఎవ్వరూ ఇంతలా ఎంకరేజ్ చేయలేదు. అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అంటానని కూడా నేనెప్పుడు కలలు కనలేదు. నా బదులు నువ్వు కలలు కన్నావు. నీ సొంత కలలు త్యాగం చేసి నా కోసం కలలు కంటున్నావని చండిక అంటుంది. నువ్వు మినిస్టర్ అవ్వడానికి నేనెంత దూరమైనా వెళ్తానని శివ అంటాడు. నిన్ను వార్డు మెంబర్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేస్తాను. నిన్ను మినిస్టర్గా నా కళ్ళతో చూస్తాను అంటాడు శివ. అప్పుడే నేను పైకి వెళ్తానంటాడు. అవేం మాటలు తమ్ముడు అని ప్రేమ కురిపిస్తూ చండిక మాట్లాడుతూ ఉంటే ఇక దుకాణం వచ్చి అసలు తమ్ముడు నేనుండగా నా పోస్టు వీడు భర్తీ చేశాడని తిట్టుకుంటూ ఉంటాడు. బావగారి గురించి నిజాలు జనాలకి చెప్దామా వద్దా అని శివ అంటూ ఉంటే నువ్వెలా అంటే అలాగే చేద్దాం. నువ్వు చెప్దామంటే చెప్దాం, లేదంటే లేదని చండిక అంటుంది. ఊరి ప్రజల కోసం ఎంతగా పరితపిస్తున్నావో, ఏం చేయాలని జీవితాన్ని త్యాగం చేస్తున్నావో, ఊరి జనం కోసం మీ కుటుంబం అంతా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జనాలు నమ్మేలా చేయాలి అంటాడు శివ. నువ్వు మామూలోడివి కాదు, నాకు దేవుడిచ్చిన తమ్ముడువని చండి పొగుడుతూనే ఉంటుంది. ఇక అదంతా దూరం నుంచి చూస్తున్నోడైతే ఈ ఫ్లెక్సీలు వేస్ట్ అని దుకాణం అంటూ ఉంటాడు. ఇక దుకాణాన్ని కొడుతుంది చండిక. ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నానని ఇక దుకాణం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో సీన్లో హాసిని శివని తలుచుకుంటూ ఉంటే సత్యమ్మ వచ్చి కాఫీ ఇస్తుంది. కూర్చో అని సేవలు చేస్తూ ఉంటుంది. నువ్వు నాకు కాఫీలు ఇవ్వడం కాదు, నేనే నీకు ఇవ్వాలి అంటుంది. అయితే నువ్వు బాగా చదువుకున్న డాక్టర్ కదమ్మా, అలా మాట్లాడకూడదు అని సత్యం అంటూ ఉంటే నేనెంత చదువుకున్నా పెళ్ళయ్యాక నీ కోడల్ని, నువ్వు నాకు అత్తగారివి కదా అని హాసిని అంటుంది. నువ్వే నా మీద పెత్తనం చేయాలి, అరవాలి, తిట్టాలి అంటుంది. పెత్తనం దాకా ఎందుకు, నువ్వు నేను కలిసుందాము. నువ్వు నాకు మనవణ్ణి మనవరాల్ని కనిపెట్టి ఇస్తే చూస్తూ మురిసిపోతానని సత్యమ్మ అంటుంది. శివయ్య ఫోన్ చేయడు, మనం ఫోన్ చేస్తే తీయడం లేదు, అసలేమైంది, శివయ్య బాగానే ఉన్నాడా అని సత్యమ్మ అడుగుతుంది. అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో మనకి తెలీదు కదా, మనం ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు అంటుంది హాసిని. తల్లి మనసు కదమ్మా, అక్కడికి వెళ్ళి ఏమైనా కొత్త సమస్యల్లో ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుందని సత్యమ్మ బాధపడుతూ ఉంటే తనకేమీ కాదని హాసిని ధైర్యం చెప్తుంది. శివ తెలివైనోడు, చాలా మంచోడు, ఏమీ కాదు అంటుంది. ఈ రోజుల్లో మనుషులకు మంచితనమే పెద్ద శాపం అంటుంది సత్యమ్మ. ఈ కలియుగంలో చెడ్డోడే దర్జాగా తిరుగుతాడు, మంచోడు కష్టాల పాలవుతున్నాడు. ఇదంతా నీకు తెలుసుగా అని సత్యమ్మ అంటూ ఉంటే నువ్వు కంగారు పడకు, శివ త్వరలోనే వచ్చేస్తాడని హాసిని అంటుంది. ఇక అప్పుడే జానకి వచ్చి అత్త కోడలు ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, అత్త ఏమడుగుతున్నావేంటి హాసిని అంటుంది. నువ్వు ఉండవే ఒక్కసారి అని సత్యమ్మ జానకితో చెప్తూ ఇక హాసినితో మాట్లాడుతూ శివయ్య నేను ఫోన్ చేస్తే తీయట్లేదు, నువ్వైనా తనతో మాట్లాడుతున్నావా, కాస్త చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.